నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, సాధారణంగా ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసులు ఇలాంటి వాటిల్లో సీఎంగా ఎవరైతే ఉన్నారో, గెలిచారో వారి ఫోటోలు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈసారి ఒక విచిత్ర పరిణామం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చాలా ఆనందంగా ఉంటుంది. సరే, ఉప ముఖ్యమంత్రి కాబట్టి మొదటిసారి అంటే చంద్రబాబు గారి హయాంలో ఉప ముఖ్యమంత్రులు లేరు కదా, జగన్ గారి హయాంలో ఉన్నారు. కానీ 5 మంది ఉన్నారు కాబట్టి అప్పుడు 6 ఫోటోలు పెట్టలేరు కాబట్టి పెట్టే అవసరం కూడా లేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇక్కడ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు అంటే చంద్రబాబు గారి దూరదృష్టి ఉంది దీంట్లో. చంద్రబాబు గారు ఏమంటే డక్కా ముక్కిళ్ళు తినడం వల్ల ఆయన చాలా దూరంగా ఆలోచిస్తున్నారు. అందరూ ఏమనుకున్నారు, చంద్రబాబు గారితో కోలేషన్ అంటే ఏమిటంటే ఆయన కరివేపాకులాగా వాడి పారేస్తారు, అవసరాన్ని బట్టే ఉంటారు తప్ప అవసరం తీరిపోతే ఎవరితో కూడా సఖ్యంగా ఉండరు. కావాలంటే మీకు గతంలో అనేక ఉదాహరణలు చెప్పగలము, దగ్గుపాటి గారు, హరికృష్ణ గారు, ఇంకొకరు అని మనం విన్నాం. బీజేపీతో ఈసారి కలిసి ఉంటారు, నెక్స్ట్ మళ్ళీ మోదీని తిడతారు, మోదీతో ఫ్రెండ్షిప్గా ఉంటారు. కాబట్టి ఆయన్ని అంత నమ్మదగిన నమ్మకమైన నాయకుడు కాదు అనే ఒక ముద్ర ఉంది ఆయనకి. ఆ ముద్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ఆయన శ్రేయోభిలాషులు కావచ్చు, లేదా ఆయన అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, రకరకాలుగా ఆయన గురించి ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ అమాయకంగా పొత్తులోకి వెళ్తున్నాడు, చంద్రబాబు గారు తన అవసరం తీరిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని పక్కన పడేస్తారు, లేదా ఆయన దూరం అయిపోయేలా ఈయన వ్యవహరిస్తారు అని ఒక టాక్ అయితే ఉంది. ఈ టాక్కు భిన్నంగా చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సరే, డిప్యూటీ ముఖ్యమంత్రి అనేది ఒకటి ఆయన కోరిన, ఆయన అంత ఓం ఇస్తారని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారే ఓం వద్దనుకొని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. దాంట్లో అయితే కొంత గ్రామీణ ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది అనేది ఆయన ఆలోచన అన్నట్టుగా వచ్చింది కదా. అంతేకాకుండా తన ఛాంబర్ పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్ కూడా ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈయన ఫోటో, అంటే ఉప ముఖ్యమంత్రి ఫోటో అనేది ఆంధ్రప్రదేశ్ కొత్త, కానీ కొన్ని బీహారు లేదా తెలంగాణలో కూడా అక్కడక్కడ ఆయన బట్టి విక్రమార్క గారు అంటే మామూలుగా రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయనకి సమానమైన ప్రాధాన్యత ఇస్తూ మనకు కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే ఫస్ట్ టైం అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సంతోషము కలిగించడం ఒకటి, అంటే జనసేనకి 2 జనసేనకు అనుమానం రాకుండా, అంటే ఎప్పుడు కూడా ఈగో క్లాషెస్ వస్తాయి. ఈగో క్లాషెస్ ఎవరితో వస్తాయి? చంద్రబాబు నాయుడు గారి సీనియర్ లీడర్ కదా, 40-45 ఏళ్ళ ఒక రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు లేరు మన హిస్టరీలో. ఈయన ఏమైనా సరే అధికారం కోసము పవన్ కళ్యాణ్కి పొగ పెడతాడు అనేది ఒకటి ఆలోచన ఉంది కదా. అలాంటి అనుమానాలు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ చాలా బాగుంది. ఇంకా ముందు ఏమైనా వస్తే మనకు తెలియదు, కానీ అంటే ఇంకా చాలా ఉంటాయి కదా, పదవులు పంపకాలు, అనేక ఈగో సమస్యలు. రాజ్యసభలో వాటా అడుగుతారు, ఇంకా రకరకాల కౌన్సిల్లో వాటా అడుగుతారు, రేపు టీటీడీ బోర్డు మెంబర్లు, చైర్మన్, రకరకాల వాటిల్లో జనసేన తన వాటా తాను అడుగుతుంది. తన వాటా తాను అడిగినప్పుడు ఈగో క్లాషెస్ రాకుండా స్మూత్ జర్నీ ఉండడం కోసము ఒక ట్రావెలింగ్ మొదలైంది. ఈ ట్రావెలింగ్ చంద్రబాబు గారు ఏమిటంటే ఇప్పటికైతే విజ్ఞత వివేకంతో చేస్తాను. ఆయన కూడా ఈగో లేకుండా, నేను 4 సార్లు ముఖ్యమంత్రి కదా, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు నిన్న మొన్నటి వరకు ఆయనకి ఏమి ఐడెంటిటీ లేదు కదా, అంటే సినిమా హీరోగా ఉండొచ్చు, ఆయనకున్న గ్లామర్ కానీ సెలబ్రిటీ హోదా ఉండొచ్చు, కానీ రాజకీయాలుగా ఆయనకేమి లేదు కదా. రాజకీయాలుగా మొదటిసారి ఆయన ఎంట్రీ అయ్యారు కాబట్టి అలా ఏమి ఈగో సమస్యలకు పోకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మనం స్థూలంగా ఆలోచిస్తే ఈ ఫోటోలోని పిచ్చి ఎందుకు పట్టుకుందో నాయకులకు. కానీ సరే, గతంలో నెహ్రూ గాంధీ, ఇందిరాగాంధీ గారి ఫోటోలు ఉన్నాయంటే సరే, వాళ్ళ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ నిర్మాణంలో వాళ్ళ పటేల్ గారితో మొదలుకొని ప్రతి ఒక్కరూ దేశానికి నిర్మాణం చేసే దిశగా వాళ్ళు ఒక ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళ ఫోటోలు ఉన్నాయంటే ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా దేశంలో ఉన్న ప్రతిదాని మీద తన ఫోటో ఉండాలని వాళ్ళు కూడా అప్పుడేం కోరుకోలేదు. ఇప్పుడేమిటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఇదేమిటంటే ప్రతి దాంట్లోనూ ఫోటో అనేది ఒకటి ఉంది. పోయినసారి
జగన్ గారి మీద వచ్చిన విమర్శలు కానీ, వైసీపీ మీద వచ్చిన విమర్శలు కానీ ఏమిటి, బలంగా వచ్చింది ఏమిటి, వాళ్ళు ఏదో సచివాలయాలకి నీలి రంగు అది రంగు కొడుతున్నారని, పార్టీ రంగు కొడుతున్నారని ప్రతిదాని మీద, అంటే జగన్ గారి ఎలక్షన్లో ఒక పెద్ద క్యాన్వాస్ చేయడానికి ఆయుధం ఏమిటి, పాస్బుక్కుల మీద కూడా ఈయన ఫోటోలు వేసుకోవడం వల్ల తమ పూర్వీకుల ఆస్తి ఇతనికి ఏమి సంబంధము, ఈయన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈ భూములను లాగేసుకోవడానికి ఈ పథకం అనేది ఎవరు సులభంగా నమ్మేలా చేశారు కదా. అందుకని వీళ్ళు ఏమిటంటే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఈ ఫోటోలకు సంబంధించిన ఈ పిచ్చి అనేది పరాకాష్ఠకు పోకుండా ఎక్కడో ఒక చోట సరే ఆఫీసుల్లో మీ ఫోటోలు ఉన్నాయంటే ఓకే, అట్లా కాకుండా ప్రతి చోట అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో ఉండడం మొదలైతే జనానికి కొంతకాలానికి మోహం మొత్తుంది. ప్రతి చోట కనిపించినారు అనుకోండి, మీరు ఫోటోలు వేసుకున్నా వేసుకోకపోయినా మీరే ముఖ్యమంత్రి, మీరే ఉప ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్న గుర్తింపు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా నటుడుగా, ఇంకా రాజకీయ నాయకుడుగా ఆయన ఏమిటి, ఎలా స్టెప్పులు వేస్తారు, ఆయన పరిపక్వత ఏంటి, ఆయన ఎదుగుదల ఏమిటి ఇంకా మనకు తెలియదు. కానీ ఒక సినిమా నటుడుగా ఆయన గుర్తింపునైతే మనం దాన్ని ఇగ్నోర్ చేయలేం కదా. సినిమా నటుడుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని వేల మందిని సమీకరించగలిగే, కొన్ని వేల మంది ఆయన చుట్టూ రాగలిగిన శక్తిమంతుడు కదా. ఆయనకి ఎందుకు ఫోటో, పవన్ కళ్యాణ్ గారికి ఫోటో ఎందుకు కొత్తగా ఇప్పుడు, ఆయన ఫోటో చూసి గుర్తుపట్టే పరిస్థితుల్లో ఉన్నారా జనాలు ఎవరైనా. కానీ ఈ ప్రభుత్వ కార్యాలయాలతో ఆగకుండా ఇంకా పోను ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకము ప్రతి పనిలోనూ ఈ ఫోటోలు మొదలైనవి అనుకోండి, కొంతకాలానికి వీళ్ళ మీద కూడా మొహం మొత్తి జనానికి చిరాకు తెప్పిస్తారు లాస్ట్కి. ఎందుకంటే ఇదంతా ఖర్చుతో, ప్రభుత్వ ధనం అది ప్రజల ధనమే కదా, ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. సరే ఫోటోలకు ఎంత ఖర్చు అవుతుంది అని అనుకోవచ్చు మీరు, ఒక ఫోటో కాదు కదా, కొన్ని వేల ఫోటోలు పెట్టాలి. అక్కడతో కార్యాలయాలతో ఆగితే ఓకే, అలా కాకుండా ఇంకా కంటిన్యూ అయ్యి ఇది చివరికి ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకపోతే అదేమది ఆయన ఫోటో పెట్టారు, మా నాయకుడు ఫోటో ఎందుకు పెట్టలేదని కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకుండా పైనున్న నాయకులే దీన్ని వివేకంతో సంయమనంతో సర్దుకోవాలి. ఇంకొక అనుమానం కూడా ఉంది, అంటే ఏదో ఇచ్చినట్లే ఇచ్చి ఎక్కడో తొక్కేస్తారేమో అని ఒక అనుమానం. ఎందుకు అనుమానం ఉందంటే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. పరస్పర అవసరాల మేరకు వీళ్ళు ప్రభుత్వం ఒకటి ఏర్పడింది. కానీ చంద్రబాబు గారి దీర్ఘకాలిక అవసరం ఎవరు? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన బలపడి, జనసేన రేపు స్వతహాగా అధికారంలోకి రావడానికి తగిన శక్తి సామర్థ్యాలను పెంపొందించేలా చేయడం చంద్రబాబు గారి లక్ష్యం కాదు అది. ఎందుకంటే చంద్రబాబు గారికి ఇప్పుడు మిత్రపక్షమైనా ఎప్పటికైనా ఇది ప్రతిపక్షంగా మారుతుంది. అంటే ఎదిగే కొద్దీ ఎవరికి థ్రెట్ ఇది? వైసీపీకి థ్రెట్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ ఇది. నేను ఊరికే ఒక సరదా పోల్ కూడా చూశాను. అందులో ఏంటంటే 2029లో జనసేన విడిగా పోటీ చేస్తుందా కాదా అంటే విడిగానే పోటీ చేస్తుందని ఎక్కువగా. విడిగా పోటీ చేయొచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. ఎన్ని కోalitionలు చూడలేదు మనం, ఎంతమంది మిత్రులు హఠాత్తుగా శత్రువులుగా మారిపోలేదు, ఎంతమంది మన కళ్ళ ముందు ఎన్ని చూడలేదు. కాబట్టి అదంతా రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే తమకు తాము ఎదుగుదలగా అయ్యి తమకు తాము సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి రాజకీయం నడపాలని కోరుకుంటారే తప్ప నిరంతరం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండి చేయాలనుకోరు. ఎందుకంటే చంద్రబాబు గారికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారితో తన మాట మేరకు, గతంలో ఉన్న పొత్తు మేరకు స్నేహ సంబంధాలు కొనసాగిస్తారే తప్ప ఆయనకి ఏం అవసరం. ఇండిపెండెంట్గా కూడా ఆయన గవర్నమెంట్ అలాగే ఉంటుంది, జనసేన ఉన్నా ఉండకపోయినా ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే ప్రజల దృష్టిలో పలచన కాకుండా ఉండడం కోసం ఆయన జనసేనతో స్నేహం కొనసాగిస్తారు. అయితే ఆయన లక్ష్యము లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడమే తప్ప రేపు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎదిగే కొద్దీ ఆయనకున్న సినిమా సెలబ్రిటీ, సినిమా ఒక ఆకర్షణ అనేది లోకేష్ గారికి ఉండదు. లోకేష్ గారు ఒక పొలిటికల్ లీడర్గానే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకుగానే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత సినీ ఆకర్షణ కానీ సినిమా సెలబ్రిటీ కానీ ఉండరు కదా ఈయన. కాబట్టి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మధ్యన ఒక థ్రెట్ ఒకటి ఉంటుంది సైలెంట్గా. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ ఇబ్బంది భవిష్యత్తులో రాకుండా, ఇప్పుడు గవర్నమెంట్కి ఏమీ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు గారు తన పెద్దరికంతో దాన్ని నడిపించుకుంటూ వెళతారు. ఎక్కడైనా ఎమోషనల్ కానీ, ఆవేశంతో కూడిన తిరుగుబాటు కానీ, ఆవేశంతో కూడిన
మాట అనుకోవడం కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే జనసేనలో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిని తక్కువ చేస్తున్నారు, మా నాయకుడిని పక్కన పెడుతున్నారు అనే ఎమోషనల్ ఏదైనా వస్తే ఎక్కడైనా ఒక సందర్భం వచ్చినప్పుడు సమస్య వస్తుంది. కానీ ఇలా స్మూత్గా పోయినంతకాలం సమస్య ఏమీ లేదు. కానీ ఈ రాజకీయం అనేది ఒక విచిత్రంగా ఉంటుంది. రాజకీయాలు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండవు. వైనాట్ 175 అన్న వాళ్ళు ఇప్పుడు 11తో వచ్చారు కదా, ఎవరైనా ఊహించారా? అలా ఉంటాయి రాజకీయాలు, విచిత్రాలు ఉంటాయి. ఈ రాజకీయ విచిత్రాలు ఎటు పోయి ఎటు వస్తాయి ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్మూత్ రన్నింగ్ కోసము ఇవన్నీ జరుగుతాయి. కొంతకాలం తర్వాత ఏం జరుగుతుందో మనం ఇప్పుడే అవన్నీ, అంటే గవర్నమెంట్ వచ్చే రోజులు కూడా కాలేదు కాబట్టి మనం ఇప్పుడే అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడము, మాట్లాడడం అనేది కేవలం అది గుడ్ మేనర్స్ అనిపించుకోదు. కాబట్టి ముందు ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. మొత్తానికి ఆంధ్ర రాజకీయాల్లో మనం ఒక కొత్త పంథా చూస్తున్నాము. కింది స్థాయి ప్రజలు ఎవరికి, అంటే సాధారణ ప్రజలు ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు, కానీ వాళ్ళకి ఆ నాయకులకి మధ్య ఎవరికి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు. జనసేన నాయకులకు సంతోషము, అభిమానులకు సంతోషము. కాకపోతే తెలుగుదేశంలో వాళ్ళకే ఈయన ఏమైనా భవిష్యత్తులో ఏకమేకవుతాడా? ఇప్పటికే వాళ్ళు 20 స్థానాలు త్యాగం చేశారు కదా, 20 చోట్ల. ఈసారి వాళ్ళ 20 చోట్లలో 10 చోట్ల గెలిచి ఉండేవాళ్ళు ఒకవేళ జనసేనతో పొత్తు లేకపోతే ఈ గాలిలో. కాబట్టి వాళ్ళకి మనసులో ఆ బాధ ఉంటుంది, మనం నిలబడినా గెలిచిపోయిండే వాళ్ళము, అనవసరంగా త్యాగం చేశామని. కాబట్టి వాళ్ళకి చంద్రబాబు గారు ఎక్కువ మర్యాద ఇచ్చి జనసేనను నెత్తిన పెట్టుకుని మళ్ళీ ఏవైనా మనకు తెచ్చిపెడతాడా ఎసరు అనే భయం ఒకటి ఉంటుంది వాళ్ళకి. పాలిటిక్స్లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు, కానీ సామూహికంగా మన పార్టీ అద్భుతంగా ఉండాలి అనేది అది వేరే విషయం. మన పార్టీ అద్భుతంగా ఉండడం కాదు, మనం బాగుండాలి, మనకు ఏదైనా పదవి ఉండాలి కదా, అలా చూసుకుంటారు నాయకులు. అంతేగాని పార్టీ అనేది స్థూలంగా ఉంటుంది, సూక్ష్మంగా అయితే మనకేమిటి అనే ఆలోచన ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.